పానంలో నీళ్లతో నింపమన్నాడు. మేము నింపాము, ఇప్పుడు తీసుకెళ్ళి వడ్డీమన్నాడు. తీసుకెళ్ళి వడ్డిస్తుంటే ఇదిగో జనులందరూ చూడు ఎంత సంతోషంగా తాగుతున్నారో, ఎంత ఘనంగా చెప్పుకుంటున్నారో. ఈ క్రెడిట్ నీది కాదు, ఆయనని వడ్డించేవాళ్ళు చెప్పినప్పుడు ఆ పెళ్లి ప్రధాని వీళ్ళందరూ కూడా అంట ప్రభుని మహింపరిచారంట. హల్లెలూయా. మనం కూడా మహింపరచాలి అలాంటిది. ఎందుకంటే మన జీవితంలో విననటువంటి మాట నీళ్లు ద్రాక్షారసంగా మార్చినటువంటిది. అవునా కదా? ఆ రీతిలో చూసుకుంటే మరొకటి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు యేసు ప్రభు బోధిస్తున్న సమయంలో 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోయినాయి. తల్లిదండ్రులు పిల్లల్ని మందిరంలోకి తీసుకొచ్చేటప్పుడు, దేవుని సన్నిధిని తీసుకొచ్చేటప్పుడు తల్లులు చేసే తెలివి కలిగినటువంటి పనులు ఇప్పుడు చాలా మంది చేయట్లా. తల్లులు చేయాల్సిన పని ఏంటంటే ఆనాటి కాలంలో వాళ్ళు చేశారు. ఈనాటి కాలంలో కొంతమంది తెలివి కలిగినటువంటి తల్లులు చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్లు అయితే వేసుకొస్తున్నారు, కానీ ఖాళీగా వేసుకొస్తున్నారు. హ్యాండ్ బ్యాగ్లలో బిస్కెట్లు లేకపోతే ఇంకోటి చాక్లెట్లు ఇంకోటి వేసుకొస్తే పిల్లలు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా వాక్యం. వాళ్ళు ఏడుస్తూ అరుస్తూ ఉంటారు. వాళ్ళు అరిచినప్పుడల్లా బిస్కెట్ ఇచ్చితే తినే తల్లికి సగం టైం అయిపోతా ఉంటుంది. వాక్యం చక్కగా జరిగిపోతా ఉంటుంది. వీళ్ళు ఇట్ట అరుస్తారేమోనని, ఇట్ట కదిలిస్తారేమోనని, వీళ్ళు ఒక ఆకలితో ఉంటారని ఆ తల్లి బిడ్డలకి ఏమిచ్చింది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వచ్చి చక్కగా ఆ పిల్లలకు ఇచ్చినప్పుడు ఆ పిల్లల దగ్గర పెట్టుకొని ఆయన చెప్పే మాటలు వింటూ వాళ్ళు కూడా ఆకలి మర్చిపోయి వింటున్న సమయంలో యేసు ప్రభుని డిస్టర్బ్ చేసింది ఎవరు చేశారు? డిస్టర్బ్ ఎవరు చేసి ఉంటారు? శిష్యులే వచ్చి చేశారు. ఏందయ్యా బాబు, 3 రోజులు అయింది వాళ్ళు నీ మాట్లాడినారు, అన్నాలు తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, 3 రోజులు అయింది, వాళ్ళు మూర్ఛ వచ్చి పడిపోతారేమో, ఎందు బాబు నువ్వు అనగానే వాళ్ళు మనోనేత్రాలు తెరవటానికి, యేసు ప్రభుని మహిమపరచడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ సమయంలో సరే ఇదిగో వాళ్ళకి ఏదైనా ఆహారం తీసుకొచ్చి పెట్టండి అని ఎవరైతే చెప్పారో వాళ్ళకే ఆ పని అప్పగిచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యో ఇప్పుడు వెళ్తే ఈ టైంలో వెళ్తే ఏం దొరుకుతాయి, అందులో ఎంతమందికి మేము యాడ్ తెచ్చి పెట్టగలం, మా దగ్గర యాడ్ ఉంటే తీసుకురావడానికి అని చెప్తే, సరే అడగండి మీలో ఇళ్ళలో ఎవరి దగ్గర ఏమన్నా ఉందయా అంటే ఆ చిన్న పిల్లలు ఏం చేశారు, తాతయ్య అందులో మా దగ్గర ఇదిగో 5 రొట్టెలు ఉండి 2 చిన్న చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉండి 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు అవి తీసుకొని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆకాశం వైపు ఎత్తి ఏమెత్తాడు? ఇందాక ఇక్కడ 7 కూడా అదే మాట ఎత్తాడు. ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చినది. అప్పుడు ఆ 2 చేపల 5 రొట్టెలు ఆకాశం వైపు కనులెత్తి ఆకాశం వైపు ఎత్తి ఇప్పుడు వడ్డించండి అన్నప్పుడు వాళ్ళు వడ్డిస్తూ ఉంటే 5,000 మంది తినగా 5,000 మంది తినగా, ఇంకా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఇంకెంతమంది ఉంటే అంతమంది తినగా ఇంకా 12 గంపలు మిగిలి అంట. అది మహిమకరమైనటువంటిది. హల్లెలూయా. మహిమపరచడం అంటే అది, ఘనపరచడం వేరు, మహిమపరచడం మహిమ అంటే అది. కన్నులెత్తి చూడకుండానే చేయటం మహిమ కదా. మనకి మహిమ వస్త్రం దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? మహిమ పరిచే విధంగా మనకి మహిమ వస్త్రం. కేపాల్ గారిని చూశారుగా, మీకు తెలుసు కదా, కేపాల్కి దేవుడు మహిమ వస్త్రం ఇచ్చాడు అప్పట్లో. మహిమ వస్త్రం అంటే ఆయన అనేక మంది ఆ దేశాల అధ్యక్షులతో ఆయన సమానుడిగా కూర్చున్నాడు, సమానుడిగా వెళ్ళాడు. అది మహిమ. అవునా కాదు? చూడండి, ఇట్లా దేవుడు మహిమపరిచే విధం అది. సో నువ్వు మహిమపరచబడాలంటే నువ్వు దేవుని ఏం చేయాలా? మహిమపరచాలా. ఎలా మహిమపరచాలి? నువ్వు మహిమపరచాలంటే దేవుడు నిన్ను మహిమపరచాలంటే నువ్వు కూడా దేవుణ్ణి మహిమపరచాలా. ఎలా మహిమపరచాలా? ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు, ఆయన ఆరాధించడం మానకూడదు, ఆయన వాక్యం చదవటం
విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిలో నువ్వు ఉదయం లేవగానే ప్రార్థన చేయటం మానకూడదు, వాక్యం చదవటం మానకూడదు. నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే దేవుని పని చేస్తాడు. దేవునికి ఇచ్చిన బాధ్యత, దేవునికి ఇచ్చిన బాధ్యతను కొనసాగిస్తూ ఉంటే, ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఉంటే, ఆ బాధ్యత పట్ల నువ్వు ఒక ఆకాంక్ష కలిగి ఉంటే దేవుని పనులు చేస్తాడు. హల్లెలూయా కదా. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు దేవునికి ఇస్తే దేవునికి రెండంతలకు ఇస్తాడు. అర్థమైందా? నువ్వు దేవునికి చెందాల్సింది నువ్వు కానీ చెల్లించగలిగితే దేవుడు నీకు నువ్వు ఇచ్చిన హృదయం చూస్తాడు, రెండంతలుగా నీకు దేవుడు ఇస్తాడు. ఇది ఖచ్చితంగా జరిగింది. ఆ బిడ్డలు అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 గంపలు మిగిలి, ఈ 12 గంపలు గంపించుంటారేమో ఆ బిడ్డలకి. వాళ్ళు ఇచ్చింది 5 రొట్టెలే 2 చేపలే, కానీ ఈ గంప అంటే ఏంటంటే ఇంకా అధికంగా ఉంటే, లేకపోతే 2-3 గంపలు ఇచ్చి పంపుండొచ్చాము కదా. అలాంటి పరిస్థితుల్లో దేవునికి అప్పగించినటువంటి పని, దేవునికి ఇచ్చినటువంటి పని నువ్వు ఎలా చేయాలంటే కొనసాగించాలా. ఆ పనిలో నీకు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, అఫ్కోర్స్ భార్య నిన్ను శోధిస్తున్నా, బిడ్డలు నిన్ను శోధిస్తున్నా, బిడ్డలు నిన్ను ఇసిగిస్తున్నా, బిడ్డలు గాని, తల్లిదండ్రులు గాని, అత్తమామలు గాని ఎవరి మీద